క్రీస్తులో ప్రజలకు రక్షణ అంటే మోక్షం ఉంది. యేసు లేకపోతే ఈ వసుధలో రక్షణే మోక్షమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకటి, యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది. రక్షణకు 4 సత్యాలు ఉన్నాయి. రక్షణకు 4 సత్యాలు. ఒకటి, యేసు క్రీస్తు అను ఒక వ్యక్తి ద్వారా మాత్రమే రక్షణ. రెండవది, యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే రక్షణ. మూడవది, యేసు క్రీస్తు కృప చేత మాత్రమే రక్షణ. నాలుగవది, యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే రక్షణ, వేరే మార్గమే లేదు. మళ్ళీ చెప్తున్నాను, 4 సత్యాలు. మొదటి సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే భూలోకానికి అందరికి రక్షణ. ఈ భూలోకం అంతా రక్షణ పొందేది ఎవరి నామం అంటే యేసు క్రీస్తు అనే నామం. యేసు క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే ఈ ప్రపంచం రక్షించబడుతుంది. ఒకటి. రెండవది, యేసు క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా మాత్రమే రక్షణ. యేసు ప్రభు సిందించిన అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము ద్వారా మాత్రమే రక్షణ. మూడవది, యేసు క్రీస్తు కృప. మనం చేస్తున్న పుణ్యం కాదు, సీమలకు నూకలు పోసి చక్కెర పోసి పుణ్యం సంపాదించుకోవడం కాదు. ప్రియులారా, అది కాదు. యేసు క్రీస్తు కృప అనగా మనకి ఇవ్వాల్సినటువంటి నిత్య నరకం ఇవ్వకుండా ఆయనే నరకం అనుభవించి మనకు బదులుగా నరకం అనుభవించి మనకు స్వర్గాన్ని ప్రసాదించిన కృప. ఉచితముగా కృప ద్వారా మాత్రమే రక్షణ. నాలుగవది, విశ్వాసము ద్వారా మాత్రమే నమ్మకం. ఈ గొప్ప వ్యక్తి నా ప్రభు, నా కొరకై ప్రాణం పెట్టిన వ్యక్తి, నా కొరకు వచ్చిన వ్యక్తి, నా పట్ల దయదలిసిన వ్యక్తి, నాలో ఏ మంచి కార్యం లేనప్పుడు నాకు దయదలిచి రక్షణ ప్రసాదించిన దేవుడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ ప్రపంచంలో మానవులకు మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్.